जय बोलो खैरताबाद बड़ा गणेश महाराज की जय। శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి మహారాజ్ కి జై। అందరికీ జై గణేష, గుడ్ మార్నింగ్। సో ఎప్పుడెప్పుడు అనుకుంటున్నాం, మన ఫెస్టివల్ వచ్చేసింది, రేపే మన ఫెస్టివల్। సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ గణేష్ చతుర్థి। సో ఇంకా కట్టెలు అయితే తీసేస్తున్నారు, అంటే నిన్న కండ్లు పెట్టిరు, అది మీ అందరికీ తెలుసు। ఐ మీన్ ఇంకా అంత వర్క్ అయిపోయింది, పెయింటింగ్ వర్క్ అయితే ఏం లేదు, చిన్న చిట్టెలు కట్టి అండ్ అట్లానే పాదాలకు కూడా కలరింగ్ వేసేసారు, షైనింగ్ వర్క్ మొత్తం అయిపోయింది। నిన్ననైతే ధూమ్ ధామ్ అయింది, సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసారు। ఆ లైట్స్, ఆ సౌండ్, నాకైతే రాత్రి 11 అయింది ఇక్కడనే, అంతా ఎంజాయ్ చేసిన। అసలు చిన్న వీడియో కూడా తీయాలి చెప్పాలంటే, ఫుల్ ఎంజాయ్। ఇంకా ఇప్పుడు అప్డేట్ చెప్పాలన్నా నిన్నటి అప్డేట్ చెప్పాలన్నా నాకు అసలు అర్థమవుతలేదు। ఇంకా నేను వచ్చిన రావడమే, అంటే నేను కాలేజ్ నుంచి వచ్చినాక బయటికి వెళ్ళినుండే, స్టార్ట్ అయినప్పుడు అయితే లేను కానీ మధ్యలో జాయిన్ అయినా కూడా ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది నాకు। ఇంకా వానల డ్యాన్స్ సూపర్ అంటే సూపర్ అసలు। ఇప్పుడైతే ప్రజెంట్ జరిగే అప్డేట్ చెప్పాలంటే కట్టెలు అయితే అన్నీ రిమూవ్ చేస్తున్నారబ్బా, ఇంకా చెప్పేసిన నిన్నటిది ఇవ్వాలది ఓకే। నిన్నైతే అందరూ ప్రతి ఒక్కరైతే చాలా హ్యాపీగా ఉండే, మన రాజ్ కుమార్ అన్న వాళ్ళ సిస్టర్, మామ అందరూ డాన్స్ చేసిళ్ళు, వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి, పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఎందుకులే, ఆల్రెడీ అందరు పెట్టినారు కదా మనం ఎందుకు అనుకున్నా, అట్లా అని పెట్టలేదు। ఒకవేళ మీకు కావాలంటే వాళ్ళు డాన్స్ చేసినా నేను పెడతా, పోస్ట్ చేస్తా। అండ్ ఇదైతే నేను మీకు అసలే చూపించలే కదా, మన శ్రీనివాస కళ్యాణము, సో అందుకే మళ్ళీ చూపిస్తున్నా। ఫుల్ పేపర్స్ ఎగిరేయడము, ఫుల్ సౌండ్లు, అసలు ఇంకా ఇగో చూడొచ్చు మొత్తం డస్ట్ అదే పేపర్లదే, అంత ఎంజాయ్ చేసినాం అనమాట మొత్తం కూడా। ఓ జనాలు అయితే బొచ్చడం మంది, ఖైరతాబాద్ వాళ్ళే అనుకుంటే ఓ దూరం నుంచి వాళ్ళు కూడా వచ్చిర్రు అనమాట, వాళ్ళు కూడా ఎంజాయ్ చేసిర్రు మాతో పాటు, కానీ జల్దీ క్లోజ్ చేసేసిర్రు కదా, ఒక్కటే కొంచెం బాధ అనిపించింది। జల్దీ అంటే ఇంకా మనం ఆ సంతోషంలో ఉంటాం కాబట్టి ఎంత లేట్ అయినా జల్దీ అనే చెప్తాము, అవునా కదా। మన శివపార్వతుల కళ్యాణము ఇక్కడైతే చూడొచ్చు, అమ్మవారి చేతిలో దండ అయితే మట్టితో చేసింది, కానీ ఆ దండ కాకుండా వేరే దండలు కూడా, పూలమాలలు కూడా వేసినారనమాట, శివుడికి, విష్ణుమూర్తికి, అట్లనే పార్వతీదేవికి। అండ్ అదైతే మీకు కనిపిస్తుంది। ఇంకా ఏంటంటే సైడ్లకి అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు కూడా వచ్చేసిళ్ళు, అండ్ అట్లనే బ్యానర్స్ అయితే తెచ్చుకున్నారు, ఇగో ఇక్కడ చూడొచ్చు, ఈ బ్యానర్ అదే అనమాట, ఎపిటామీ ప్రాజెక్ట్స్ అంట। ఇంకా ఈ కట్టెలు రిమూవ్ చేసిన తర్వాత ఈ బ్యానర్ని ఆడ పెట్టడమే, అండ్ ప్రసాదం కౌంటర్కి కూడా రెడీ చేస్తున్నారు। మన నాగబాబు అన్న అయితే మళ్ళీ వచ్చినట్టున్నారుగా, సో మన గణేష్ డే కాదు, పక్కన కూడా వాళ్ళు షాప్స్ పెట్టుకుంటారు కదా, ఆ షాప్స్ పెట్టుకునే వాళ్ళు కూడా రెడీ చేసుకుంటున్నారు అనమాట మొత్తం। అండ్ ఇంకా చెప్పాలంటే కానిస్టేబుల్స్ అయితే ఎప్పుడు ఉంటున్నారబ్బా, 24 అవర్స్ వాళ్ళు మాలాగానే సేవ చేస్తున్నారు। అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే మొత్తం బ్యారిగేడ్స్ అయితే స్టార్ట్ చేసారని చూపించిన కదా, షార్ట్లో చూపించిన, అది కూడా ఇంకా ఇవాళ ఎండ్ అయిపోతుంది మొత్తం। ఇంక ఇక్కడ డొనేషన్ కౌంటర్ ఉంది కదా, అది కూడా ఇవాళ ఓడిపోతుంది అనమాట। అండ్ ఇక్కడ సైడ్ నుంచి చూసుకుంటే ఇగో ఇక్కడ చూడొచ్చు, లైక్ భక్తులు రావడానికి లైన్, బ్యారిగేడ్స్ అని చెప్పాను కదా, అదే అనమాట। సో జనాలు అయితే చూడొచ్చు, పొద్దున, సాయంత్రము, రాత్రి క్లోజ్ చేసే వరకు జనాలు అయితే బొచ్చేడు మంది వస్తారు అబ్బా, అసలు ఇక్కడ వాళ్ళే అనుకుంటే ఇక్కడ వాళ్ళు కాదు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు అట్లనే చూస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అట్లనే చూస్తున్నారు, ఆగి ఫోటోలు అయితే ఎన్ని దిగుతారో వాళ్ళకే అర్థమవుతలేదు, నాకైతే వీడియోలు తీసి నా మెమొరీ అంతా ఫుల్ అయిపోయింది మొత్తం। ఇంకా కిందికి వచ్చేవారికి షెడ్ అయిపోతుంది, నేను నిన్ననే వెళ్ళిపోతుంది అనుకున్నా, డొనేషన్ కౌంటర్ షెడ్। ఎంజాయ్ అయితే మస్తు చేసినాం అబ్బా నిన్న, ఇంకా మీరు ఎట్లా ఎంజాయ్ చేసారో చూసి నాకు తెలియదు కానీ
నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా ఫేసెస్ అయితే ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా, కట్టెలు పెట్టి తడకలు పెట్టి అవన్నీ కనిపించలేదు, బట్ ఇప్పుడైతే క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇంకా ఈ కట్టెలన్నీ తీసేస్తే ఇంకా క్లియర్గా అనిపిస్తుంది. ఓకే, సో పైనుంచి చూసుకుంటే ఆల్రెడీ పెట్టేసినారు బ్యానర్స్, అదే అడ్వర్టైజ్మెంట్ బ్యానర్స్ ఉంటాయి కదా అవి. ఇంకొకటి పెడుతున్నారు ఇప్పుడు చూడండి. నిన్ననైతే కొంచెం కూడా ఖాళీ లేదబ్బా రోడ్డు, జనాలే జనాలు జనాలే జనాలు, ఫుల్ జనాలు. అసలు మెస్లనీకే లేదు, ఇటు నుంచి అటు పోనీకనే లేదు. ఇప్పుడే ఇట్లుండే అంటే నిన్న సిచ్యువేషన్ ఎట్లుండే అంటే సేమ్ లైక్ ఏమంటారు నిమజ్జనం చేసేటప్పుడు ఎట్లుంటుందో అంతకి డబల్ అనిపించింది నాకైతే. మీకు ఎట్లా అనిపించిందో అయితే నాకు తెలియదు, కానీ నా ఫీలింగ్ చెప్తున్నా. ఇంకా అన్న వాళ్ళు అయితే ఇంకా వీడియో తీయడంలోనే ఫుల్ బిజీ అయిపోయినారు, యూట్యూబర్స్ అయితే చాలామంది. నేనైతే వీడియోనే తీయలే, బట్ నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. నేను వీడియో తీయలే కానీ నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. చెప్పినా కదా మీకు కావాలంటే కంపల్సరీ నేను పోస్ట్ చేస్తా. ఓకే, అండ్ లైటింగ్స్ అయితే మస్తు అరేంజ్ చేసారు నిన్న. ఇప్పుడు కూడా అంటే నిన్న అంటే డిస్కో లైట్స్ దానికోసం ఆగమన్ కోసం చేశారనుకోండి, బట్ ఇప్పుడైతే ప్రతిసారి లైట్స్ అయితే ఉంటాయి కదా, ఆ లైట్స్ అయితే ఫిక్స్ చేసేసారు ఆల్రెడీ. ఆ కట్టెలు తడకలు బ్యానర్ అన్నీ ఉండడం వల్ల మీకు చూపించలేదు, కానీ ఇప్పుడైతే చూపిస్తున్నా. ఇంతే అబ్బాయి, ఇంకా చెప్పడానికి ఏం లేదు. బాయ్ బాయ్ అందరికీ. జై గణేష, జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. పోతుంది చూడండి బ్యానర్. నాకు వీడియో ఆపబుద్ధి అవుతుంది, ఒక కంటిన్యూ చేయబుద్ధి అవుతుంది. చాలా పెద్దగా ఉంది కదా బ్యానర్, అంటే మన గణేష్ కూడా పెద్దగానే ఉన్నాడు అనుకోండి. 70 feet అంటే మామూలా? నేనైతే ఆడేళ్ళకి అంత కూడా ఉండను, బట్ ఈసారి అయితే ఎలికని చాలా చిన్నగా చేసిరబ్బా. నేను ఫీల్ అవుతున్నా దానికి, చాలా అంటే చాలా చిన్నగా ఉండే. ఇగో ఇటు బ్యానర్ పెడుతున్నాను చెప్పిన కదా, అందుకే దగ్గర నుంచి చూపించకుండా దూరం నుంచి వెళ్ళి జూమ్ చేస్తున్నా. చూడండి చిన్న చిట్టెలుగా, చాలా అంటే చాలా చిన్నగా ఉంది. పెద్ద చేస్తే బాగుంటుంది కానీ. బాయ్ బాయ్ అందరికీ. జై గణేష, జై బోలో గణేష్ మహారాజ్కి జై. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి మహారాజ్కి జై.